హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎలక్ట్రికల్ సత్య. ఈరోజు మనం న్యూట్రల్ వైర్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. న్యూట్రల్ వైర్ అంటే ఏంటి, ఇది ఎలా వర్క్ చేస్తుంది, దీని వోల్టేజ్ ఎందుకు జీరో ఉంటుంది, ఇంకా సేఫ్టీ టిప్స్ ఏంటి, వీటన్నిటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ న్యూట్రల్ వైర్ అంటే ఏంటి? న్యూట్రల్ వైర్ అనేది ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఇంపార్టెంట్ అయిన పార్ట్. ఇది ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనకి ఫేజ్ వైర్ ఉంటుంది. మనకి ఇంటి దగ్గర మనం సింగిల్ ఫేజ్ యూజ్ చేస్తాం కదా, అంటే ఒక ఫేజ్ మన ఇంటికి కనెక్ట్ చేసుకుంటాము కదా. RYB 3 ఫేజెస్ ఉంటాయి. ఫేజ్ వైర్నే మనం ఏమంటాము, లైవ్ వైర్ అంటాం. ఇదేం చేస్తుంది, మన ఇంటికి కావాల్సిన కరెంట్ని సప్లై చేస్తుంది కదా. మన ఇంట్లోని మనం ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తాం కదా, లైట్స్ అని, ఫ్యాన్స్ అని, వాషింగ్ మిషన్స్ అని, వీటన్నిటికీ కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, మనకి ఫేజ్ వైర్ నుంచి వస్తుంది. అలా వచ్చిన కరెంట్ని తిరిగి పవర్ సోర్స్కి పంపించడానికి మనం ఏం చేస్తాము, న్యూట్రల్ వైర్ అనేది యూజ్ చేస్తాము. అర్థమైంది కదా. ఈ సింగిల్ ఫేజ్ సిస్టంలో న్యూట్రల్ వైర్ అనేది ఒక సర్క్యూట్ని పూర్తి చేస్తుంది. అదే 3 ఫేజ్ సిస్టంలో అయితే లోడ్ని బ్యాలెన్స్ చేయడానికి మనం న్యూట్రల్ వైర్ని యూజ్ చేస్తాము. అర్థమైంది కదా. మరి న్యూట్రల్ వైర్ వోల్టేజ్ అనేది జీరో కానీ లేకపోతే జీరోకి దగ్గర కానీ ఉంటుంది. సో ఎందుకు అలా న్యూట్రల్ వైర్ వోల్టేజ్ అనేది ఎందుకు జీరో ఉంటుంది, ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వోల్టేజ్ అంటే ఏంటి? పొటెన్షియల్ డిఫరెన్స్, అంటే 2 పాయింట్ల మధ్య ఉన్న తేడా. సో న్యూట్రల్ వైర్ అనేది ట్రాన్స్ఫార్మర్ లేదా పవర్ స్టేషన్ దగ్గర మనం ఏం చేస్తాము, భూమికి కనెక్ట్ చేస్తాము. ఎర్త్ పొటెన్షియల్ ఎంత ఉంటుంది, మనం ఎర్త్ పొటెన్షియల్ని జీరోగా తీసుకుంటాము. కాబట్టి న్యూట్రల్ వైర్ కూడా ఎర్త్తో సమాన పొటెన్షియల్ కలిగి ఉంటుంది, అంటే జీరో వోల్టేజ్. ఫేజ్ వైర్తో కంపేర్ చేస్తే న్యూట్రల్లో వోల్టేజ్ డ్రాప్ జరిగి జీరో అవుతుంది. కానీ బ్యాలెన్స్ లేని లోడ్ ఉంటుంది కదా, సో దీనివల్ల ఏమవుతుందంటే కొంచెం వోల్టేజ్ అనేది కనిపిస్తుంది. కానీ సాధారణంగా మనకి న్యూట్రల్ వైర్ వోల్టేజ్ అనేది జీరోకి దగ్గరగా ఉంటుంది. ఇది సేఫ్టీకి చాలా ముఖ్యం అన్నమాట, ఎందుకంటే దీనివల్ల షాక్ రిస్క్స్ అనేవి తగ్గుతాయి. సో న్యూట్రల్ వైర్ అనేది మనకి కరెంట్కి రిటర్న్ పాత్ అందించడం కోసం యూజ్ చేస్తాం. ఇది లేకపోతే సర్క్యూట్ అనేది పూర్తి కాదు, ఇంకా మన ఎక్విప్మెంట్స్ అనేవి పనిచేయవు. మరి న్యూట్రల్ వైర్ వోల్టేజ్ అనేది జీరో ఉంటుంది కదా, మరి ఎలా కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనే డౌట్ అనేది రావచ్చు చాలామందికి. ఎలా అంటే, ఇప్పుడు న్యూట్రల్ వైరు ఇంకా ఫేజ్ వైర్ ఈ రెండింటిని కంపేర్ చేసుకుంటాం కదా. సో ఫేజ్ వైర్కి వోల్టేజ్ ఎంత ఉంటుంది, 230 వోల్ట్స్, న్యూట్రల్కి 0 వోల్ట్స్ కదా. అంటే ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ అనేది ఉంది కదా, ఒక వైర్లోనేమో 230 వోల్ట్స్, ఇంకో దాంట్లో 0 వోల్ట్స్. ఎప్పుడైతే మనకి ఇక్కడ పొటెన్షియల్ డిఫరెన్స్ ఉంటుందో అప్పుడు ఏమవుతుంది, కరెంట్ అనేది ఫ్లో అవుతుంది కదా. సో ఇక్కడ కూడా అంతే. సో న్యూట్రల్ వైర్ వోల్టేజ్ అనేది 0 ఉంటుంది, ఇంకా ఫేజ్తో వచ్చేసి 230 వోల్ట్స్ ఉంటుంది. ఈ రెండింటి మధ్య తేడా ఉంది కాబట్టి అక్కడ కరెంట్ అనేది ఫ్లో అవుతుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్, మరి న్యూట్రల్ వైర్ని ఐడెంటిఫై చేయటం ఎలా? ఒకటి, కలర్ ద్వారా. మనకి న్యూట్రల్ వైర్ అనేది తెలుపు లేదా గ్రే కలర్లో ఉంటుంది. రెండోది వచ్చేసి టెస్టర్తో. ఇప్పుడు టెస్టర్తో చూసామనుకో, లైట్ ఆన్ అయితే అది ఫేజ్ వైర్ అని, లైట్ అనేది ఆన్ కాకపోతే అది న్యూట్రల్ వైర్ అని అర్థమైంది కదా. న్యూట్రల్ వైర్ తెగితే ఏమవుతుంది, ఎప్పుడైనా ఆలోచించారా? న్యూట్రల్ వైర్ తెగితే ఏమవుతుంది అని. సో దీనివల్ల ఏమవుతుంది అంటే వోల్టేజ్ స్పైక్స్ అనేవి వస్తాయి. అంటే 230 వోల్ట్స్ రావాల్సింది మనకి 415 వోల్ట్స్ వస్తుంది. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి ఎక్విప్మెంట్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి, లైట్స్ అనేవి ఫ్లిక్కర్ అవుతాయి, లేదా షాక్ అనేది తగులుతుంది. అర్థమైంది కదా. సో న్యూట్రల్ వైర్ తెగటం వల్ల మనకి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి సేఫ్టీ టిప్స్ ఏంటి? ఫస్ట్ ఏంటంటే, మెయిన్ స్విచ్ ఆఫ్ చేయాలి, తర్వాత మాత్రమే వైర్ని హ్యాండిల్ చేయాలి, లేదా ఇన్సులేటెడ్ టూల్స్ అనేవి ఉపయోగించాలి. ఏదైనా మనకి సందేహంగా ఉంటే ఎలక్ట్రీషియన్ని పిలిచి మనం దాన్ని చెక్ చేయించుకోవాలి. అర్థమైంది కదా. సో ఇండియన్ ఎలక్ట్రిసిటీ రూల్స్ ప్రకారం న్యూట్రల్ వైర్ అనేది మల్టీవైర్ సిస్టంలో ఇంటర్మీడియట్ వోల్టేజ్ కలిగి ఉంటుంది. అర్థమైంది కదా. సో ఇది న్యూట్రల్ వైర్ గురించి మనం ఏం చెప్పుకున్నాం, న్యూట్రల్ వైర్ అనేది సర్క్యూట్ని పూర్తి చేసి మనకి సేఫ్టీ అనేది ఇస్తుంది. ఇంకొకటి, న్యూట్రల్ వైర్ వోల్టేజ్ అనేది 0 ఉంటుంది, ఎందుకంటే ఎర్త్ కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి మనం ఎర్త్ పొటెన్షియల్ని 0గా తీసుకుంటాం కాబట్టి న్యూట్రల్ వైర్ వోల్టేజ్ కూడా 0గా తీసుకుంటాము. సో ఇది ఫ్రెండ్స్ మనకి న్యూట్రల్ వైర్ గురించి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.